తనని చూసుకుని తనకి పొగరని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారు పేర్కొన్నారు. 50 ఏళ్లుగా హీరోగా కొనసాగిన వారు ప్రపంచంలో మరొకరు లేరన్నారు. ఇటీవల ఆయన పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు హిందూపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాలకృష్ణ గారు మాట్లాడుతూ, నా రెండో పుట్టినిల్లు హిందూపురం, ఇది నందమూరిపురం. ఇక్కడ పౌర సన్మాన సభ నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు. సినిమా కార్యక్రమం కంటే అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. మీ అభిమానం నా పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన రామారావు గారిని స్మరించుకుంటున్నా అన్నారు. పద్మభూషణ్ మీకు చాలా ఆలస్యంగా ఇచ్చారని చాలామంది అన్నారు. కాదు, సరైన సమయంలోనే ఇచ్చారని చెప్పాను. నాన్నగారి శతజయంతి నిర్వహించుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలవడం, సినిమాల పరంగా 4 వరుస విజయాలు అందుకోవడం, హీరోగా 50 ఏళ్ళు పూర్తి కావడం, ఈ తరుణంలో పద్మభూషణ్ రావడం సంతోషం. 50 ఏళ్ళు హీరోగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగు జాతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏం చూసుకొని బాలకృష్ణకు అంత పొగరు అని అంటూ ఉంటారు. నన్ను చూసుకొనే నాకు పొగరు అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్. శ్రీరామరాజ్యంలో రాముడిగా నటించడం, ఇలా ప్రతిదీ నా జీవితంలో కలిసొచ్చింది అని పేర్కొన్నారు.